హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పశుసంవర్ధక శాఖ నుంచి మొత్తం 4960 పోస్టులతోటి ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకునే విధంగా ఒక నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి మే 10th లాస్ట్ డేట్గా మనకి పొడిగించడం జరిగింది. మే 5th లాస్ట్ డేట్ యాక్చువల్గా అప్లై చేసుకోవడానికి. అయితే ఈ యొక్క కరోనా వైరస్ ఉన్నటువంటి నేపథ్యంలో డేట్ని ఇంకొక 5 days ఎక్స్టెండ్ చేసినట్లుగా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే 10th ఇంటర్ డిగ్రీ అర్హత కలిగినటువంటి వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలనేటువంటి డీటెయిల్స్ కూడా చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసిన తర్వాత ఈ వారం ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ పీడిఎఫ్ను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇందులో మనకి ఈ వారంలో రిలీజ్ కాబోయేటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో మనకి ఈ వారం రిలీజ్ కాబోయేటువంటి నోటిఫికేషన్స్లో ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఒక నోటిఫికేషన్ ఉంది. అది ఏదైతే బ్యాంక్ నోట్ ప్రెస్ ఏదైతే ఉందో సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ కాబోయేటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇక్కడైతే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ప్రచురించారు. నేను మీకు ఈ యొక్క పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకొని మీరు చూడండి. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ అనేటువంటి ఈ పర్టికులర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి రావడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్ రాజస్థాన్లో ఉంది. సో రాజస్థాన్లో ఉన్నప్పటికీ కూడా ఇండియాలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్లో మనకి ఈ యొక్క 28 రాష్ట్రాలకి సంబంధించినటువంటి లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఉంది అఫీషియల్ది, అలాగే ఫేస్బుక్ పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించిన లాస్ట్ డేట్ అనేది మే 10th వరకు పొడిగించడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి హిందీలో మెన్షన్ చేశారు. నేను మీకోసం మనకి ఈరోజు న్యూస్ పేపర్లో తెలుగులో కంప్లీట్ డీటెయిల్స్తో కూడినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో కంప్లీట్ డీటెయిల్స్ చెప్పి ఆ తర్వాత ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలనేటువంటి డీటెయిల్స్ అయితే చెప్తాను. మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి వరకు చూసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క బీపీఎన్ఎల్ నుంచి వచ్చినటువంటి 4960 పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు తెలుగులో మనకి ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్లో ప్రచురించడం జరిగింది. ఉన్నటువంటి ఈ యొక్క 4960 పోస్టుల్లో డైరీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కింద 160 పోస్టులు ఉన్నాయి. ఇంకా డైరీ డెవలప్మెంట్ ఆఫీసర్ కింద 800 పోస్టులు ఉన్నాయి. ఇంకా డైరీ కోఆర్డినేటర్కి సంబంధించిన పోస్టులు 4000 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 4960 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ సంస్థ నుంచి వచ్చినటువంటి ఈ పోస్టులకి సంబంధించి ఇండియాలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారాగా మాత్రమే మీరు దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మే 10వ తేదీ లాస్ట్ డేట్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించిన అర్హతలు చూసుకున్నట్లయితే పోస్టును బట్టి 10th ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ చేసి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. కొన్ని పోస్టులు 10th బేసిస్ మీద ఉన్నాయి, మరికొన్ని పోస్టులు ఇంటర్ బేసిస్ మీద, మరికొన్ని పోస్టులు డిగ్రీ బేసిస్ మీద ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించి వయసు కనుక చూసుకున్నట్లయితే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి 25 నుంచి 45 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. తర్వాత మిగతా 2 రకాల పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఓకే, సో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కాకుండా డెవలప్మెంట్ ఆఫీసర్ అలాగే కోఆర్డినేటర్కి సంబంధించిన పోస్టులకి 21 నుంచి 40 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. సో ఈ ఏజ్ లిమిట్స్ ఉన్నట్లయితేనే మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటన్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా మనకి దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఉంటుందని మెన్షన్ చేశారు. రిటన్ టెస్ట్ ఎక్కడ ఉంటుంది అలాగే ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుంది అనేటువంటి డీటెయిల్స్ అయితే మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. సో నోటిఫికేషన్లో మనకి మెన్షన్ చేయకపోయినప్పటికీ ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకుంటారో వారికి ఈమెయిల్ ద్వారా అలాగే వారు ప్రొవైడ్ చేసినటువంటి ఫోన్ నెంబర్స్కి SMS రూపంలో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటే మన స్టేట్స్లోనే ఉండొచ్చు లేదా రాజస్థాన్లోనే ఉండొచ్చు. సో చూద్దాము ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి ఫర్దర్గా మనకి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. శాలరీస్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకి 21,656 రూపాయలు, ఇంకా డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకి 18,519 రూపాయలు, ఇంకా కోఆర్డినేటర్ పోస్టులకి 15,410 రూపాయల శాలరీ అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు.
దరఖాస్తు అనేది ఆన్లైన్లో చేసుకోవాలని మెన్షన్ చేయడం జరిగింది. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకి ₹944, డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకి ₹826, ఇంకా కోఆర్డినేటర్ పోస్టులకి ₹708 ఫీ అయితే చెల్లించాలి. సో ఈ ఫీజులు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది ఫేక్ అని చెప్పేసి భావిస్తున్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి రిలీజ్ చేసినటువంటి, అఫీషియల్ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. సో ఎటువంటి డౌట్ అనేది పడాల్సిన అవసరం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి, లేదంటే మీకు డౌట్ ఉన్నట్లయితే అప్లై చేయొద్దు. ఇంకా చూసుకున్నట్లయితే ఎగ్జామ్ తేదీ వచ్చేసి మనకి వెల్లడించలేదు. అడ్మిట్ కార్డులు వచ్చేసి ఎగ్జామినేషన్కి 15 రోజుల ముందే అధికారిక వెబ్సైట్లో పెట్టడం జరుగుతుందని మెన్షన్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి bharatiya.pashupalan.com అనేటువంటి ఈ సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా అప్లికేషన్స్ పెట్టుకోవాలనేది కూడా నేను మీకు చెప్తాను బ్రీఫ్గా. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ పోస్టులకి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించిన అఫీషియల్ సైట్ ఇది. సో pay.bharatiya.pashupalan.com అనేటువంటి ఈ సైట్లోనికి వచ్చి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వేకెన్సీ పీడిఎఫ్ కూడా మనకి ఇక్కడైతే డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది లింక్. దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఈ యొక్క పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి హిందీలోనే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉన్నటువంటి 3 రకాల పోస్టులు ఏంటి, వాటికి సంబంధించిన టోటల్ వేకెన్సీస్ ఏంటి, అలాగే వాటికి ఉన్నటువంటి ఏజ్ లిమిట్స్ ఏంటి, అలాగే వాటికి సంబంధించిన శాలరీస్, ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్, శాలరీ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఈ పాత వేకెన్సీస్కి సంబంధించి కొత్త వేకెన్సీస్ని కూడా యాడ్ చేసి మనకి ఇక్కడైతే మనకి ఫర్దర్గా ఈరోజు రిలీజ్ చేసినటువంటి ఎక్స్టెండ్ చేసినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 4960 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మీరు అప్లై చేసుకునేటప్పుడు మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే డైరీ సమన్యక్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే డైరీ సమన్యక్ అంటే మనకి ఇక్కడ కోఆర్డినేటర్ పోస్టులు అనమాట. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు ఎప్పుడైతే ఈ విధంగా ఈ పోస్ట్ని సెలెక్ట్ చేసుకుంటారో, సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఫీ ఎంత అనేది మీకు ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. అలాగే క్వాలిఫికేషన్ కూడా మీకు ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. తర్వాత మీరు సెకండ్ వన్ వచ్చేసి డైరీ వికాస్ అధికారి. ఓకే, డైరీ వికాస్ అధికారి అని చెప్పేసి ఈ పోస్ట్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ పోస్ట్కి సంబంధించి ఫీజు ఎంత, అలాగే ఈ పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడైతే చూపించడం జరుగుతుంది ఈ విధంగా. తర్వాత ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ డైరీ విస్తరణ అధికారికి సంబంధించి ఈ పోస్ట్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ పర్టికులర్ పోస్ట్కి సంబంధించినటువంటి ఫీ ఎంత, అలాగే ఆ పర్టికులర్ పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనకి ఇక్కడైతే చూపిస్తుంది. గ్రాడ్యుయేషన్ అంటే ఎనీ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనేది సెలెక్ట్ చేసుకోవాలి. 10th క్లాస్ బేస్ మీద ఉన్నటువంటి పోస్టులు మొత్తం 4000 పోస్టులు ఉన్నాయి. మీరు ఆ పోస్టులకి పెట్టుకోవాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మిగిలినటువంటి పోస్టులు కొంచెం తక్కువగానే ఉన్నాయి. సో 10th బేస్ మీద ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ పోస్ట్కి పెట్టుకోవాలనుకుంటే ఆ పోస్ట్కి అయితే పెట్టుకోండి, లేదా డిగ్రీ బేస్ మీద పెట్టుకోవాలి అనుకుంటే ఆ పర్టికులర్ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే అప్లికేషన్ ఫీకి సంబంధించి డిఫరెన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే నేమ్ వచ్చేసి మనకి ఇక్కడ మీ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ని మెన్షన్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఉండి మీ యొక్క ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్ అనేది మెన్షన్ చేయండి. ఈ పోస్టులకి ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో చాలామంది అడిగారు ఫిమేల్ క్యాండిడేట్స్ పెట్టవచ్చు అని. సో ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టవచ్చు. తర్వాత మీ యొక్క ఫాదర్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. ఇంకా మీకు డేట్ ఆఫ్ బర్త్ అడిగారు ఇక్కడ. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు DDMMYY అని చెప్పేసి. ఈ విధంగా మీరు డేటు, మంత్, ఇయర్ సెలెక్ట్ చేయాలి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వండి. మీ యొక్క అడ్రస్ అలాగే స్టేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడే మనకు అర్థమవుతుంది ఈ స్టేట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇది ఆల్ ఇండియాకి సంబంధించిన జాబ్స్ అని. ఇక్కడ మనకి 28 రాష్ట్రాలకి సంబంధించి అలాగే యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన ఈ యొక్క స్టేట్స్ యొక్క లిస్ట్ కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. సో మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ అయితే తెలంగాణ అని చెప్పేసి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మనకి పాత జిల్లాలు కాకుండా కొత్త జిల్లాలు కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మీరు ఏ జిల్లా అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క తహసీల్దార్ ఏంటని చెప్పేసి అడుగుతుంది ఆ జిల్లాలో. సో మీ యొక్క తహసీల్దార్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క గ్రామ పంచాయతీ అడుగుతుంది ఆ మండల్లో. తహసీల్ అంటే మండల్ అనమాట. సో మీ యొక్క మండల్ ఏంటనేది ఫస్ట్ మీరు ఇక్కడ తహసీల్ ప్లేస్లో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ మండల్లో మీ యొక్క గ్రామ పంచాయతీ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ యొక్క ఇమేజ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసి 100 KB లోపు ఉండాలి. 100 KB లోపు ఉన్నటువంటి ఇమేజ్ని పెట్టాలి. ఆ తర్వాత మీకు సంబంధించినటువంటి సిగ్నేచర్ కూడా మీరు ఇక్కడ
50 కేబీ లోపు ఉండేలాగా చూసుకొని అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఈ యొక్క చెక్ బాక్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే తర్వాత మీకు ఈ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అలాగే మిగిలినటువంటి ఈ యొక్క పేమెంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అడగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు చూసుకొని ఫిల్అప్ చేసి ఈ యొక్క అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ కూడా ఆన్లైన్లోనే మీరు చేయాల్సి ఉంటుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఈ పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మీకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, అలాగే ఇక్కడ మెయిల్ ఐడీస్ కూడా మీకు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే ఈ పోస్టులకు అప్లై చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.